రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కృషి అనిర్వచనీయమని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా భీమిలి ప్రభుత్వ జూనియర్ మరియు ఆనందపురం కేజీబీవీ పాఠశాలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. నేను మున్సిపల్ కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారికి బొకే అందజేయాల్సిందిగా కోరుతున్నాను. కళాశాల సిబ్బందిని ప్లీజ్ సార్. మాకు కొద్దిగా ఒక 20 ఎకరాల మెట్ట పొలం ఉండేది. వర్షం పడిందంటేనే మాకు ఆ సంవత్సరం పంటలు కనీసం బోర్లు గిరి కూడా ఉండవు. అటువంటి ప్రాంతంలో పుట్టిన వ్యక్తిని మా అమ్మా నాన్నలు ఏం చదువుకోలేదు. అయితే వాళ్ళకు ఒక ఆశ ఉండేది, మా పిల్లలను చదివించాలని చెప్పి కష్టపడి వాళ్ళు పొలం పనులకు వెళ్ళి వచ్చేసి నన్ను చదివించారు. చదివించిన తర్వాత నేను ఇక్కడికి విశాఖపట్నం లా చేయడానికి వచ్చిన తర్వాత నేను కూడా ప్లాన్ చేసుకున్నా. తల్లిదండ్రులు ఇంత కష్టపడి వాళ్ళు గృహంగా పొలం పోయి వాళ్ళు కష్టపడి మనం చదివిస్తే మనం ఏం కావాలి, ఏ విధంగా తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాలి, ఈ సొసైటీకి మనం ఏం చేయాలని చెప్పి ఆ రోజు ఎప్పుడు ఆలోచించుకునేవాళ్ళం. అప్పటి నుంచే ఒక ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం దాన్ని ఒక హార్డ్ వర్క్ తోటి మనం దాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఎక్కడో మారుమూల ఒక విలేజ్లో ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక చిన్న వ్యక్తులు ఈరోజు ఒక 6 సార్లు ప్రజాప్రతినిధిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేలుగా మరి ఇంతమందితో కలిసి మాట్లాడే ఒక అవకాశం నాకు వచ్చిందంటే అది తల్లిదండ్రుల యొక్క దీంతో పాటు నా కృషి కష్టంతో పాటు ప్రధానంగా మా అధ్యాపకుల యొక్క ప్రోత్సాహం, వాళ్ళ గైడెన్స్, వీటన్నిటితో పాటు సమాజం మనకి అటువంటి అవకాశాలు ఇచ్చేదానికి మనం కూడా దాన్ని ఉపయోగించుకున్నాం. దాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేలు అవుతారా, ఎంపీలు అవుతారా, లేదు ఒక మంచి ఉద్యోగస్తులు అవుతారా, లేదు ఇంకేదైనా ఒక వ్యాపారవేత్తలు అవుతారా, లేదు క్రీడాకారులు అవుతారా, ఏది అవుతారనేది ఛాయిస్ మీది. మీరు దానికి నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకొని దానికి ఒక ప్రణాళికాబద్ధంగా కష్టపడితే మీరు తప్పకుండా ఆ లక్ష్యాన్ని మీరు చేరగలుగుతారు. అయితే ఇక్కడ మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఏదేదో నేను ఐఏఎస్ కావాలి ఉంది. ఏదైతే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉందో గతంలో కూడా చాలాసార్లు మనం స్కూల్ ప్రధానమంత్రిని విశాఖపట్నం తీసుకొచ్చి వైజాగ్ నుంచి భీమిలి దాకా మనం చేసిన యోగా డేకి గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సే కాదు, దాదాపు 22 ప్రపంచ రికార్డులు ఆ యోగా డేకి వచ్చాయంటే దాంట్లో ప్రధాన భూమిక. ముందుగా కళాశాలలో ఉన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఎన్నడూ లేని విధంగా 2 కోట్ల మంది పాల్గొనేలా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల స్థానం కైవసం చేసుకునేలా రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 జరుగుతుందని అన్నారు. భీమిలి జూనియర్ కళాశాలలో చదివి ఆర్ఎస్డిపి అప్పల నరసింహారాజు శాసన సభ్యునిగా, మంత్రిగా చేశారని, క్రాంతి కుమార్ జార్ఖండ్ ఐజీగా పనిచేస్తున్నారని, మహీధర్ ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేస్తున్నారని, తాను కూడా ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామంలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఎంపీగా, ఎమ్మెల్యేగా 6 సార్లు చట్టసభలకు ఎన్నికయ్యానని, ఉత్తమ అధ్యాపకులు, ఉన్నత విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుమలరావు, 2వ వార్డ్ కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, 3వ వార్డ్ కార్పొరేటర్ గంటా అప్పలకొండ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, జనసేన ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, కళాశాల ప్రిన్సిపల్ పి రాంప్రసాద్, మైలపల్లి షణ్ముఖరావు, కేఎస్ఎం సుధాకర్, గులగాని నరేంద్ర,
పరిమి భువనేశ్వరి, రాజేటి బసవకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.